హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ యాప్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ టిప్స్ గురించి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చాలామంది వితౌట్ వాటర్ మార్క్తో కైన్మాస్టర్ యాప్ కావాలని నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే వితౌట్ వాటర్ మార్క్తో కావాలి అంటే అది థర్డ్ పార్టీ యాప్ అండి. కాబట్టి మేము దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయకూడదు, వాటిని మేము ఎంకరేజ్ చేయం కూడా. కాకపోతే మీకు కైన్మాస్టర్ యాప్ అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే మాత్రం ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాకు వాటర్ మార్క్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో వాటర్ మార్క్ రాకుండా ఉండాలి అంటే మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 500 ఎబో ఉంటుంది. చూడండి ఒకసారి. అది కనుక తీసుకుంటే మీ వీడియో మీద వాటర్ మార్క్ కానీ యాడ్స్ కానీ ప్లే అవ్వవు. అలాగే దీనిలో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి, వాటినన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక మన వీడియోలోకి వెళ్తే ఈరోజు మైండ్ బ్లోయింగ్ టిప్స్ చెప్తానన్నాను కదండి. ఈ వీడియో చూడండి, నిజంగా మైండ్ పోయిందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్లో బ్లాక్ కలర్ ఉంటుంది, దాన్ని తీసుకోండి. సో ఖచ్చితంగా బ్లాక్ కలరే తీసుకోవాలండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత టెక్స్ట్. సో ఇక్కడ ప్రియా అని చెప్పేసి నేను టెక్స్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఓకే చేసాము. దీనికి ఫాంట్ స్టైల్ ఇచ్చుకోవాలి. సో దీని గురించి ఇక్కడ మనకి ఏ అనే సింబల్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని అయితే తీసుకోండి. ఇక్కడ నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ని అయితే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకొని మనకి ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని క్యాప్చర్ చేయండి. అంటే ఇక్కడ ఫోటో తీయండి, క్యాప్చర్ అండ్ సేవ్. సో సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని డిలీట్ చేసేసి మరలా ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ తీసుకోండి. ఫాంట్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోండి, ఎందుకంటే వైట్లో వైట్ కనపడదు కాబట్టి బ్లాక్ కలర్ తీసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వచ్చి నేను టెక్ అని చెప్పేసి టైప్ చేశానండి. ఫాంట్ స్టైల్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్లో మార్చుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని కూడా క్యాప్చర్ చేసేసేయండి. ఈ విధంగా మనకు నచ్చిన ప్లేస్లో పెట్టి క్యాప్చర్ అయితే చేయండి. ఇది కూడా సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చేసిందంతా కూడా డిలీట్ చేసి మరలా ఇమేజ్ అసెట్లోకి వెళ్ళేసి ఇప్పుడు బ్లాక్ కలర్ తీసుకోండి. దాని మీద వైట్ కలర్ టెక్స్ట్ అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానంటే అంటే నా ఛానల్ పేరు ఇక్కడ టైప్ చేస్తున్నాను, ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్. సో దీన్ని మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంట్రోగా డిస్ప్లే చేసుకోవాలి అంటే ఈ విధంగా చేస్తే అద్భుతంగా కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ అండ్ అనే టెక్స్ట్కి నేనేం చేశానంటే స్టైల్ మార్చాను, క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఇదే విధంగా వైట్ కలర్ తీసుకోండి. మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే తీసుకోండి. తీసుకొని దాని ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి అండ్ కలర్ మార్చుకోవాలి. ఈ విధంగా మీరు ఇచ్చే ప్రతి టెక్స్ట్ కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఇది నా స్టైలు. మీరు క్రియేటర్స్ కాబట్టి మీకు నచ్చిన కలర్ తీసుకోండి. దాని మీద దానికి సెట్ అయ్యే టెక్స్ట్ అయితే తీసుకోండి, నో ప్రాబ్లం. లేదు మాకు అసలు రాదు కాబట్టి మీరు ఏదైతే చేస్తారో అదే నేర్చుకుంటాం అనుకుంటే మాత్రం సేమ్ ఇలాగే ఫాలో అవ్వండి. కానీ ప్రతి క్రియేటర్కి కూడా క్రియేటివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మేము బేసిక్స్ చెప్తాం, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ ఐడియాలతో కొత్త కొత్త అప్డేట్స్ని అయితే తీసుకురావాలి. ఇలా నా ఛానల్ నేమ్ని నేనైతే బ్లాక్ కలర్లోనూ వైట్ కలర్లోనూ టెంప్లెట్స్ అయితే తయారు చేశాను. ఈ విధంగా తయారు చేసిన తర్వాత మనకి ఫాంట్ స్టైల్స్ ఇంకా కావాలి, మాకు కొన్నే ఉన్నాయి. ఇక్కడ చూడండి, CHANNEL ఛానల్. సో దీన్ని నేనేం చేస్తున్నాను అంటే ఓకే మీద క్లిక్ చేశాను. ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. సో ఫాంట్ స్టైల్ మార్చడానికి ఇలా కింద స్క్రోల్ చేస్తే కొన్నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనకు స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. మరలా బ్యాక్ రండి. ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా ఫాంట్ స్టైల్స్ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు నచ్చినవి మీరు తీసుకోవడమేనండి. మీకు నచ్చినవి మీరు తీసుకొని అవి మన టెక్స్ట్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రకరకాల ఫాంట్ స్టైల్స్ తీసుకొని మనం ఇచ్చిన టెక్స్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ విధంగా ఫాంట్ స్టైల్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దాన్ని సేవ్ చేసేసుకోవాలి. సో మనకు నచ్చిన ప్లేస్లో పెట్టుకొని ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఆ టెంప్లెట్ కూడా సేవ్ అయిపోతుంది. ఓవరాల్గా ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అనే టెంప్లెట్స్ని కొన్ని తయారు చేశాను. చేయాలంటే ఫ్రెష్గా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సో చూడండి, ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్. ఇక్కడ టెంప్లెట్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది, సో కట్ చేయాలి. దీని గురించి ఏం చేయాలంటే పైన సిజర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్ కట్ చేయాలా రైట్ కట్ చేయాలా ఉంటుంది. సో రైట్ కట్ చేస్తున్నాం కాబట్టి ట్రిమ్ టు రైట్. సో ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్ ఇద్దాం. సో ఎక్కడైతే 2 టెంప్లెట్స్ జాయింట్ అవుతాయో అక్కడ కర్సర్ పెట్టుకోండి. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టోర్ సింబల్ ఉందిగా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకుంటే లైన్ వాకర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో దానిలో థర్డ్ ఎఫెక్ట్ని మీరు క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మరలా నెక్స్ట్ టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్లో ఇప్పుడు ఏం చేస్తారు, లైన్ వాకర్లో సెకండ్ది, ఆ విధంగా థర్డ్ది, నెక్స్ట్ ఫోర్త్ది, ఈ విధంగా లైన్ వాకర్ ఎఫెక్ట్ని తీసుకొని అవన్నీ కూడా ఈ టెంప్లెట్స్కి అప్లై చేసుకోండి. మాకు ఈ లైన్ వాకర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియలేదు అంటే మాత్రం ఇక్కడ స్టోర్ సింబల్ కనిపిస్తుందిగా, అక్కడ చూడండి లైన్ వాకర్ అని టైప్ చేయండి. మీకు అదైతే డిస్ప్లే అవుతుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒకసారి చూడండి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో ఈ విధంగా అయితే మనం వీడియో ఎడిటింగ్ చేసేప్పుడు మన ఛానల్ నేమ్ డిస్ప్లే చేసుకోవాలి అంటే ఈ విధంగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన ఈ ట్రిక్ బాగుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పైన యారో సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే కింద సేవ్ యాజ్ వీడియో, సో దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫోన్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఒక టెంప్లెట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనేం చేశాను అంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఈ వీడియోని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం తయారు చేసాం కదా ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఛానల్ అని, ఆ వీడియో తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం టెంప్లెట్స్ అనేవి ఫ్రీ వెబ్సైట్ నుంచి దొరికేవే తీసుకోవాలి, అప్పుడు మనకి మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేసే ముందు మ్యూజిక్ తీసుకుందాం. దీని గురించి ఆడియో మీద క్లిక్ చేసుకుంటే రకరకాల ఆడియోస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఒక దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి వీడియోలో మ్యూజిక్తో సహా ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ ట్రిక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత వచ్చి మరొక ట్రిక్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెష్గా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీడియా బ్రౌజర్ నుంచి ఇమేజెస్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఇమేజెస్ అనేవి ఫ్రీ వెబ్సైట్ నుంచి కావాలి. సో మనకి కైన్ మాస్టర్ యాప్లోనే అవైలబుల్గా ఉంటాయండి ఫిక్సాబై. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇమేజెస్ కొన్ని తీసుకుంటున్నాను. ఫిక్సాబై, ఫిక్సాలాబ్ ఇలాంటి వెబ్సైట్ల నుంచి ఇమేజెస్ అనేవి ఫ్రీగా తీసుకోవచ్చు. మనకు లక్కీగా కైన్ మాస్టర్లోనే ఇచ్చారు. సో నేను అక్కడ నుంచి అయితే నాకు నచ్చిన కొన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నాను. ఇదేమి లేదండి, మనకు నచ్చిన ఇమేజెస్ తీసుకొని ఇందాక మనం ఏ విధంగా అయితే లైన్ వాకర్ను ఉపయోగించి ఎడిట్ చేసామో అదే విధంగా ఎడిట్ చేద్దాం. ఒకసారి చూడండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఇమేజ్ కూడా స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. దీని గురించి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఆ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఇమేజెస్ కావాలి అంటే అన్ని ఇమేజెస్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ ఫుల్ స్క్రీన్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇలా కిందకి డ్రాగ్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఇవ్వాలి అంటే 2 ఇమేజెస్ ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడ మనం కర్సర్ పెట్టుకొని క్లిక్ చేస్తే క్లిప్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దానిలో లైన్ వాకర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడ మనకి హోమ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి
లైన్ వాకర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ఇమేజెస్కి ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఒకసారి ప్లే చేసి చూడండి, మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు నచ్చిన ఇమేజెస్కి లైన్ వాకర్ను ఉపయోగించి బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి ఇది. సో ఈ ట్రిక్ను ఉపయోగించి మీ వీడియోని చాలా బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఛానల్ లోగోకి యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎలాగో తెలుసుకుందాం. కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ ఛానల్ యొక్క లోగోనైతే ఇక్కడ తీసుకోండి. సో మీ ఛానల్కి లోగో లేకపోతే పిక్సెల్ ల్యాబ్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ యాప్ను ఉపయోగించి లోగోస్ అయితే తయారు చేసుకోవచ్చు. మీకు రాకపోతే నేను లోగోస్ అనేవి కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నా ఛానల్ లోగోనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత క్రాఫింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మాస్క్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ షేప్స్లో రౌండ్ షేప్ తీసుకోండి. సో మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోగోని సెంటర్కి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత లోగోని డ్రాగ్ చేసుకోండి. మనం ఒక 10 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుందాం. ఆ తర్వాత మరలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో తీసుకొని దీన్ని క్రాస్గా పెట్టి ఇలా లోగో మీద అడ్జస్ట్ చేయండి. లోగో మొత్తం కవర్ అవ్వాలండి, చూడండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, కేర్ఫుల్గా వినండి. సో ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనం దాని వీడియో లెంత్ని పెంచుకోవాలి. అంటే లోగో ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెంచుకోవాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకొని దాన్ని జరుపుకుంటూ మరలా ప్లస్ సింబల్ కనిపిస్తుంది, మైనస్ చేసుకోండి. మీరు చేసింది కరెక్ట్గా వస్తుందో లేదో తెలియాలంటే ఇక్కడ వైట్ లైన్ మీద రెడ్ డాట్స్ కనపడుతున్నాయి. సో అవి కనపడితేనే ఆ ఎఫెక్ట్ అనేది మీరు చేసే దాని మీద అప్లై అయిందని అర్థం. సో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మైనస్ సింబల్ కనపడుతుంది. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా చేస్తే మనకి బ్యూటిఫుల్గా మన లోగో అనేది డిస్ప్లే అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎంతవరకు అయితే బ్యాక్గ్రౌండ్ అయిపోయిందో ఆ ఎండింగ్ తర్వాత నుంచి ఇప్పుడు మనం మరొక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. అది కూడా వైట్ కలరే. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దీన్ని క్రాఫింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఈ విధంగా సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత క్రాఫింగ్ మీద క్లిక్ చేసి మాస్క్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో సెంటర్ పెట్టిన తర్వాత క్రాఫింగ్లో మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఫిదర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని 39 వరకు పెట్టుకోండి. 39, 40 ఇలా పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు స్క్రోలింగ్ ఇవ్వాలి. సో దీని గురించి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే ఆబ్జెక్టివ్ తీసుకున్నామో దాన్ని కిందకి ఇలా స్క్రోల్ చేసుకొని కింద ఇలా పెట్టుకొని ఇప్పుడు సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, మైనస్ అవుతుంది. సో తర్వాత ఇలా కొంచెం పక్క జరుపుకొని మరలా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మైనస్ అవుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ కనిపిస్తున్న వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు రెడ్ డాట్స్ వస్తే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో స్క్రోలింగ్ పైకి ఇస్తున్నాను కాబట్టి మనం ఆ బ్యాక్గ్రౌండ్ని పైకి మూవ్ చేసుకోవాలి. ఒకవేళ క్రాస్గా ఇవ్వాలనుకుంటే క్రాస్గా మూవ్ చేసుకోవాలి. సో స్క్రోలింగ్ మీ వీడియోని బట్టి మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇలా పైకి స్క్రోలింగ్ ఇచ్చిన తర్వాత మరలా దాన్ని క్రాస్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి ఇలా
క్రాస్గా టర్న్ చేసి దాన్ని ఇలా చిన్నగా మూవ్ చేస్తూ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మైనస్ చేయండి. సో ఈ విధంగా చేస్తూ ఉంటే స్క్రోలింగ్ అనేది ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద అప్లై అయిపోతుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఒకసారి మనం ఈ వీడియోని ఫస్ట్ నుంచి ప్లే చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ముందు చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అబ్జర్వ్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఆ యానిమేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే డిస్ప్లే అవుతుందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ట్రిక్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత మరో ట్రిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని గురించి మీరు ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే ఒక టెంప్లెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం తీసుకునే టెంప్లెట్స్ అనేవి ఫ్రీ వెబ్సైట్ నుంచే తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు తయారు చేసిన లోగో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేసుకున్నాను. అప్లోడ్ చేసుకొని ఇలా స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్కి ఇది అడ్జస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మల్టిప్లై. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా వీడియోస్కి ఇది ఉపయోగపడుతుంది, బ్లెండింగ్ మల్టిప్లై. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి. సో మనం తీసుకున్న టెంప్లెట్ మూవ్ అవుతూ ఈ లోగో అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. సో మనం ఇచ్చిన యానిమేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి.